ఆయన కొడుకే అంటే నాకు బలవంతంగా పెళ్లి చేశారు కట్నం కోసం అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడడం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత రచ్చ అవుతోంది? అతని నోటి దూల. అంటే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళడమే అతన్ని మంత్రి చేయడానికి జగన్ చూసిన క్వాలిఫికేషన్. మేఘన అండ్ వాళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన ఆడియో లీక్లు. కొడుకు తండ్రి మీదకి ఎగబడుతున్నాడు, కొట్టబోతున్నాడు. అక్కడ అప్పలరాజు పరామర్శకి వెళ్ళి ఏమని చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? మత్స్యకారుడు కొడుకుని అరెస్ట్ చేస్తారా? నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, గత కొన్ని రోజులుగా జోగి రమేష్ కుటుంబ వివాదం అనేది వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. అప్పుడైతే ఇప్పుడు లేటెస్ట్గా ఆయన కొడుకే అంటే నాకు బలవంతంగా పెళ్లి చేశారు కట్నం కోసం అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడడం, అలాగే ఎవరైతే మేఘన అండ్ వాళ్ళ అత్తగారు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన ఆడియో లీక్లు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంటే ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి ఈయన ఇప్పుడు ఇలా వివాదాల్లోకి ఎక్కడం అనేది ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అనేది ఎలా ఉంది? ఘర్ ఘర్కి కహానీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెల్లెళ్ళు, వాళ్ళ యొక్క ఆస్తుల పంచాయతీ. అప్పట్లో విజయమ్మ, షర్మిల ఆస్తులు జగన్ లాక్కోవటం, కేసులు వేసుకోవటం, దానిపైన జగన్ మాట్లాడుతూ వైఎస్ ఘర్కి కహానియా. అట్లాగే ఇది జోగి ఘర్కి కహానియా. అంటే వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వాళ్ళ సొంతం, కానీ పబ్లిక్ లైఫ్లోకి వస్తే కాలర్ పుచ్చుకుంటారు, నిలదీస్తారు, చర్చిస్తారు. జోగి రమేష్ పబ్లిక్ లైఫ్లో లేడనుకో, ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఇది జరుగుతూ ఉంటుందో, అతని కుటుంబంలో కూడా ఇది మామూలు అంటూ ఆ ఊళ్ళో మాట్లాడుకుంటారేమో, ఆ వీధిలో మాట్లాడుకుంటారేమో. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత రచ్చ అవుతుంది? వాళ్ళు ఎందుకంటే అతను మరి గతంలో అతను చేసిన వ్యాఖ్యలు, అతని నోటి దూల. ఏది జోగి రమేష్ మనం చూసాం. అసలు చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్ళాడు, వందలాది కార్లతో కరకట్ట మీద చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్తూ ఆ రోజు ఏమన్నాడు? వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నాడు. అక్కడ ఉన్నటువంటి పట్టాభి, బుద్ధా వెంకన్న, వాళ్ళ గన్మెన్ కూడా తల పగలగొట్టారు. ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశాడు కృష్ణానది కరకట్ట చంద్రబాబు ఇంటి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రమేష్ బాగా నచ్చాడు, మంత్రిని చేసి పారేశాడు. అంటే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళడమే అతన్ని మంత్రి చేయడానికి జగన్ చూసిన క్వాలిఫికేషన్. ఇప్పుడు జోగి రమేష్ కోడల్ని వేధింపులకు గురి చేశాడు. మేఘనపై 3 సార్లు హత్యాయత్నం చేశారని, మానసికంగా టార్చర్ పెట్టారని, చిత్రహింసలు అనుభవించానని ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఏం చేయాలా జోగి రమేష్ని? జగన్ తప్పుకుని అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాడా? ఇప్పుడు వాళ్ళ ఆడియోలు, వీడియోలు ఇప్పుడు అన్ని ఛానల్స్లో మనం చూస్తున్నాం. జోగి రమేష్ మరి ఈ కేసులో ప్రధాన నిందితుడుగా, కొడుకు కన్నా తండ్రే నిందితుడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు మీరే చెప్పారు, రాజీవ్ కొడుకు తండ్రి మీదకి ఎగబడుతున్నాడు, కొట్టబోతున్నాడు. రమేష్ని అసలు అన్నీ నువ్వే చేశావు, నేను వద్దన్న పెళ్ళి నువ్వే చేశావు, 10 మందితో నా బ్రెయిన్ వాష్ చేసి మరీ ఈ పెళ్లి చేశావు, నాకు అసలు ఇష్టం లేదు. ఎవరు నిందితుడు? ఇప్పుడు రాజీవ్ కన్నా కూడా రమేషే నిందితుడిగా కనపడుతున్నాడు. అతను అరుస్తున్నాడు కొడుకు, తండ్రి సైలెంట్గా ఉన్నాడు. తప్పు తండ్రి చేశాడు, తల్లి చేసింది. ఆడియో మీరు అది వైరల్ అవుతుంది. ఏది? మేఘనాని శకుంతల మేడం టార్చర్ చేస్తున్న ఆడియో. మా అబ్బాయికి మీరు అసలు గోల్డ్ ఏం పెట్టలేదు, కారు కొనిపెట్టండి, వ్యాపారానికి 2 కోట్లు ఇవ్వండి అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏమో పాపం ఏంటి, ఆ మేఘన ఆ రోజు ఎంగేజ్మెంట్ నాడు గొలుసు పెట్టాం, బ్రాస్లెట్ ఏదో పెట్టాము, మీరు ఇవన్నీ అప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు అడుగుతున్నారనో ఏదో తను చెప్తాను. ఇక్కడ బాధితురాలు మేఘన. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా కులాన్ని తీసుకొస్తాడా? అక్కడ అప్పలరాజు పరామర్శకి వెళ్ళి ఏమని చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? మత్స్యకారుడు కొడుకుని అరెస్ట్ చేస్తారా? మత్స్యకారుడు ఆ కులం నుంచి మంత్రిగా ఎదిగాడు, ఆయన జైల్లో పెడతారా? ఇక్కడ ఇద్దరు గౌడాసే. జోగి రమేష్ గౌడే, మేఘన కూడా గౌడే కదా, కృష్ణగౌడ్ కూతురు, గోల్డ్ మర్చెంట్ సూర్యాపేటలో. అరే మా ఇంటి చుట్టూతా తిరిగి బలవంతంగా నన్ను పెళ్లి కొప్పించారని అంటోంది. అంటే కొడుకు యొక్క వీక్నెస్ జోగి రమేష్కు ముందే తెలుసు. అతని వీక్నెస్ తెలిసి కూడా కప్పిపెట్టి తన రాజకీయాల కోసం ఈ పెళ్లి చేసుకున్నాడని, చేయించాడని అమ్మాయే అంటోంది. ఏది? ఎంతమంది అయితే మీరు పిలిచి గ్రాండ్గా పెళ్లి చేశారో మళ్ళా అంతమందిని పిలవండి, అప్పుడు నాకు జరిగిన అన్యాయం చెప్పండి, నా కష్టం ఏంటో చెప్పండి, నా పెయిన్ ఏంటో చెప్పండి అని అంటోంది. ఎవరు? మేఘన. అప్పుడే నాకు న్యాయం చేసినట్టు అంటోంది. ఇప్పుడు ఈ కేసు అమ్మాయి పిటిషన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? 2 నెలలు అవుతుంది. మరి ఎందుకని ఇంతవరకు అతను అరెస్ట్ చేయలే? ఇప్పుడు ఇదే ఒక సాధారణ కుటుంబం, ఒక కోడలు వేధింపులు పెడితే పోలీస్ స్టేషన్కి పిలిచేవాళ్ళ లేదా? ఆ తండ్రిని, తల్లిని, ఆడబడుచుని, మరిదిని అందరినీ తీసుకొచ్చేవాడు కదా పోలీస్ స్టేషన్కి.
మరి ఈ రోజు కూడా రమేష్ని, శకుంతలని, రాముని, రాజీవ్ని, ప్రియాంకని వీళ్ళంతలో 11 మందిపై కేసులు పెడితే పిలవాలి కదా స్టేషన్కి. మంచి ప్రభుత్వమా, మెతక ప్రభుత్వమా? అంటే ఇప్పుడు అతను ముందస్తు బెయిల్కి వెళ్ళాడు, మహిళా సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్తే అతని లాయర్లు కూడా ఏదో వాదించారు. ఏమని, పంచాయతీ చర్చల్లో జరిగినవన్నీ అమ్మాయి వీడియో తీసింది, ఏదో పంచాయతీకి అని పిలిచి వాళ్ళు వీడియోలు తీసి అవన్నీ పోలీసులకు ఇచ్చారనో ఏదో చెప్పారు. సరే, ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, ఎవరు, మహిళా సెషన్స్ కోర్టు ఇవ్వకపోతే, సరే మీరు తీర్పు వాయిదా వేస్తున్నారు, అప్పటిదాకా అరెస్ట్ చేయకుండా ఒక ఆర్డర్ ఇవ్వమన్నారు. అది కూడా ఇవ్వాలి. అప్పటిదాకా అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వలేదంటే అరెస్ట్ చేయమనేగా. ఎందుకని ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటంలో? అంటే జోగి రమేష్ లోకేష్ను ఉద్దేశించి తిట్టిన తిట్లు. అప్పుడేంటి, ఏదో కనకదుర్గమ్మ గుడికి వెళ్ళారు, ఏదో ప్రమాణం కూడా చేశారు, గుర్తుండే ఉంటుంది నీకేది, రమేష్ భార్య, ఇప్పుడు ఈ రాజీవు, ఈ మేఘన కూడా వచ్చే ఉంటుంది. ఆ ఫోటోలు చూస్తే అందరూ ఈ అరచేతులు మన మీద కర్పూరం పెట్టుకున్నారు అనుకున్నాం, దీపం పెట్టుకున్నాడు. కర్పూరం పెట్టి శంకరశాస్త్రి అక్కడ తిప్పుతాడు అనుకుంటే అరచేతుల్లో దీపం పెట్టుకుని ఏదో వెలిగించారు. సరే, మొత్తానికి నాకేం తెలియదు అన్నాడు. కానీ లోకేష్ను ఉద్దేశించి పచ్చి బూతులు, తిట్లు, చిప్పు దొబ్బిందా ఏదో పిచ్చివాగుడు వాగాడు. ఎవరికి చిప్పు పోయింది? లోకేష్గా, నీ కొడుక్కా? ఇవాళ చిప్పు పోయింది లోకేష్గా, జోగి రాజీవ్కా, జోగి రమేష్గా? రమేష్కే పోయినట్టుంది చిప్పు. లేకపోతే పెడన ఎమ్మెల్యేగా చాలా చోట్ల పోటీ చేశాడు, మైలవరం చేసినట్టున్నాడు, మొన్న పెనంలూరు పోటీ చేసినట్టున్నాడు. ఇప్పుడు 17 ఏళ్ల రాజకీయ జీవితం. దీపం ఆరిందా? నువ్వు దుర్గమ్మ గుడికి వెళ్ళి దీపం వెలిగియటం కాదు, ఇప్పుడు నీ కోడలే నీ ఇంట్లో దీపం ఆర్పిందా? అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ్. ఏది కర్మ బూమ్రాంగ్స్ ఏదంటారు చూసావా? నాగబాబు ఏదో వీడియో చేశాడు ఆ మధ్య, ఏమని, క్యాన్సర్ కన్నా కర్మ ప్రమాదకరమైనది అన్నాడు. క్యాన్సర్ కన్నా మందు ఉంది కానీ కర్మకి మందు లేదు అంటూ నాగబాబు ఆయన ఏదో సెల్ఫీ వీడియోలు చేస్తున్నట్టున్నాడు. ఆ వీడియో ఏదో విన్నాను. అంటే ఇవాళ కర్మని తప్పించుకోలేదు. ఏది, ఎన్ని కన్నీళ్ల ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ఏదో పాట ఉంటుంది. ఇవాళ ఎన్ని కన్నీళ్ల ఉసురు జోగి రమేష్ కుటుంబాన్ని వెంటాడుతోందా, నీడల్లే కర్మ. సార్ అసలు ఇందులో ఎవరిది సార్ మిస్టేక్? ఇప్పుడు కొడుకేమో నాన్న మీద అంటున్నాడు, ఈవిడేమో ఫ్యామిలీ మీద అంటుంది. ఒకవేళ చర్యలు తీసుకోవాలన్నా ఎవరి మీద తీసుకుంటారు వీళ్ళలో? జనరల్గా వరకట్న వేధింపులు, ఎక్కడ వరకట్న వేధింపుల కేసు అయినా ఏ ఆడబిడ్డ తప్పుడు కేసు పెట్టదు. ఏ కుటుంబంలో అయినా కోడల్ని బంగారంలాగా చూసుకుంటే ఆ కోడలు పెట్టుద్దా కేసు? ఇప్పుడు ఏమని రాసింది ఆ కంప్లైంట్లో అమ్మాయి? ఆ రోజు పెళ్ళప్పుడు హిందూ అని చెప్పారు, మొత్తం ఇంటి నిండా దేవుడి పటాలు ఉన్నాయి. పెళ్ళై ఇంటికి వచ్చిన తర్వాత పటాలన్నీ తీసేశారు, క్రిస్టియన్స్ అని చెప్పారు. నన్ను కూడా క్రిస్టియానిటీకి మారమన్నారు. నేను నా గదిలో నేనేదో అగరబత్తీలు వెలిగించుకుంటే శవం దగ్గర వాసన కొడుతుంది అన్నాడు. జోగి రమేష్ అన్నాడంట ఆ మాట. అంటే నీకు అగరబత్తీల వాసన దేవుడి దగ్గర శవం వాసనలాగా అనిపించిందా? సార్ వీళ్ళు ఇంత కత్తర్ క్రిస్టియన్స్ అయితే ఎందుకని పేర్లు మార్చుకోరు? ఇది రాజకీయంలో భాగమంటారా? ఓట్లు కావద్దు, కేవలం క్రిస్టియన్ ఓట్లు వేస్తే మరి గెలవరు కదా. అటు హిందువులకి ద్రోహం, ఇటు క్రిస్టియన్లకి ద్రోహం అన్నమాట. అక్కడే కనపడుతుంది కదా. మళ్ళీ దుర్గమ్మ గుడికి వెళ్ళి మళ్ళీ దీపం వెలిగిస్తాడు, ఆర్పుతాడు. ఇక్కడ హిందువుల మనోభావాలు ఇక్కడ దెబ్బతిన్నట్టు. అంటే అదే ఏది దేవుడు చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చెప్తుంటాడు, పైన దేవుడు కింద జనం చూస్తున్నారంటాడు. ఇప్పుడు ఆ పైన దేవుడు కింద జనం చూస్తేనే వీళ్ళకి కర్మ పట్టిందనమాట. అంటే ఇప్పుడు 3 సార్లు అమ్మాయి మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏది, అటు గోవా తీసుకెళ్ళి అక్కడ బోట్లో నుంచి దోచి చంపాలని చూశాడని రాజీవ్ మీద, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో 3వ ఫ్లోర్ నుంచి వీళ్ళందరూ కలిసి తోసి చంపాలని చూశారని, అక్కడెక్కడో నానగ్రామ్ కూడా విల్లాలో మరి అసలు దిండేసి ఆమె ముఖం మీద అది వీళ్ళందరూ కలిసి ఒత్తి కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని చంపాలని చూశారని రాసింది ఆ కంప్లైంట్లో. అవన్నీ వాస్తవాలా కాదా అనేది అక్కడ తేల్తాయి కోర్టులో విచారణలో. ఇవాళ దోషి జోగి రమేష్, జోగి రాజీవ్, జోగి శకుంతల స్పష్టంగా కనపడుతుంది. ఆ తల్లి శకుంతల మేడం చేసిన ఆడియో కనపడుతుంది కదా. అంటే డబ్బు కోసమే చేసుకున్నారు వీళ్ళు, అక్కడే కనపడుతుంది కదా. నాకు ఇష్టం లేకుండా కూడా నువ్వు నా బ్రెయిన్ వాష్ చేసే 10 మందిని కూర్చోబెట్టని కొడుకే నిందిస్తున్నాడు. అంటే అంతకుముందే వీళ్ళదేదో ఇంకో మ్యాచ్ ఫెయిల్ అయిందని, ఇక్కడ విశాఖపట్నం ఏదో ఎంగేజ్మెంట్ దాకా వచ్చిందని వాళ్ళకు ముందే తెలిసి
అతని వీక్నెస్ వాళ్ళు మేల్కొన్నారని వాళ్ళు బయటపడ్డారు. పాపం మేఘన బలైంది. ఇక్కడ మేఘనాకి న్యాయం చేయాలి. అది ఏది ఇది మరి కంటి తుడుపుగానో లేకపోతే మొక్కుబడిగానో వదిలేయకూడదు ఈ కేసుని. పోలీసు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సామాన్యుడికో న్యాయం, జోగి రమేష్కో న్యాయమా? థ్యాంక్ యూ సార్. నమస్తే.